ఇది ప్రజా వేదిక. హలో హలో, ఎవరండి? అక్క, నేను జీ న్యూస్ సిఇఓ స్వప్న, జర్నలిస్ట్. చెప్పండి అమ్మా. ఇందాక అది అది సాధు ఆమె వచ్చింది కదా, ఆ గోరి. ఓకే. ఉన్నారా, వెళ్ళిపోయారా? తను వెళ్ళిపోయారా? అదే ఇంటర్వ్యూ తీసుకుందామని చెప్పేసి అని అనుకున్నాను. అంటే ఓకే, మీరు మాట్లాడతారా? అంటే తను వచ్చిందా, లేకపోతే నార్మల్గా పని మీద వచ్చిందా, ఎవరైనా పిలిపించారా, ఏంటక్క? అది పర్సనల్. ఒకవేళ మీరు ఇంటర్వ్యూకు ఇట్లా పిలిస్తే నేను వచ్చి ఇంటర్వ్యూలో మాట్లాడతారా? ఓకే ఓకే అక్క, తప్పకుండా. ఇప్పుడు నేను యూనివర్సిటీలో ఉన్నా. సుమన్ టీవీ వాళ్ళ వేణు వాళ్ళది మీది ఒకటేనా, లేకపోతే? లేదు, వాళ్ళు వేరు, మేము వేరక్క. వాళ్ళు సుమన్ టీవీ కదా, నా జీ న్యూస్ గంగా ప్రవాహం అని చెప్పేసి అని ఆ ఛానల్ కి సిఇఓ నేను. ఓకే. ఎక్కడ మనది ఆఫీస్? ఇక్కడే హనంకొండనే. ఎక్కడ హనంకొండ? హనంకొండ మన ఇదేంటి అదాలత్ ఉంది కదా, అక్కడే. ఇప్పుడు మీరు కేయూ దగ్గర ఉన్నారా? ఓకే. ఇంటర్వ్యూకి ఏమైనా వెళ్తున్నారు ఎక్కడికైనా? ఆల్రెడీ ఇంటర్వ్యూలోనే ఉన్నా. ఇక్కడ వేరే వాళ్ళ ఇంటర్వ్యూ అయిపోయింది, చేశాను. అయిపోయిందా? ఎవరిది? వేణు వాళ్ళది అయిపోయిందా? అక్కడికే వచ్చి తీసుకున్నారా వాయిస్? వేనన్నా? లేదు, వాయిస్ కాదు, జస్ట్ పర్సనల్ గా మాట్లాడతాను మేడం, మీకు కలుస్తాను అంటే వచ్చాను. ఓకే. ఇక ఆయన కూడా వాయిస్ ఇవ్వమంటున్నాడు, కానీ కొంచెం ఫ్రీ అయినాక ఇద్దామన్నట్టుగా నేను. ఓకే. ఒకవేళ ఫ్రీ అయితే జీటీవీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. జీటీవీ ఎవరిది? జీ న్యూస్ గంగా ప్రవాహం అని ఇక్కడ నాది. మళ్ళీ ఇంకా వేరే జీటీవీ ఫాలో చేస్తున్నారా? ఎవరు తెలియదు, పడుతుంది ఫోన్. ఓకే ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ నేను చేసింది అయితే జీ అని పడితే కనుక అది నాదే. లేదు, మీది కాదు, డైరెక్ట్ జీటీవీ అని పడింది. ఓకే ఓకే ఓకే. అయితే తనే వచ్చిందా? తనే వచ్చింది. ఓకే ఓకే. అంటే అసలు ఏంటక్క, అసలు ఎందుకు, అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఊరికేనేనా, లేకపోతే సనాతన ధర్మం గురించి ప్రజలకి తెలియజేయడం కోసమనా, దేనికోసమని? అదే సనాతన ధర్మం గురించి ప్రజలకు తెలియజేయాలి. ఆ గోరిల్లు అంటే ఎవరని ఏంటనే తెలియాలి, నాగసాధువులు అంటే ఏంటి తెలియాలి. అలాగే ఇక్కడ నుంచి పాదయాత్ర చేయడం అనేది, ఇంకొకటి ఆడపిల్లల పైన హత్యలు జరగడాలు, అలాగే గుళ్ళని దర్శనం చేయడాలు, ఇవన్నీ. అంటే ఇప్పుడు ఓకే, ఇవన్నీ సనాతన ధర్మం గురించి తెలియజేయాలి, అదంతా ఓకే అక్క. కానీ ఇలా బట్టలు లేకుండా పబ్లిక్ లో బయట తిరగడము అదంతా కరెక్టేనా అక్క? అంటే మీకు తెలుసు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. నాకైతే ఆ గోరల గురించి అంత తెలీదు. బట్ సనాతన ధర్మం అంటే ఏంటి, అసలు బట్టలు లేకుండా? కొంతమంది మంచు కొండల్లో ఉంటారు, కొంతమంది ఫారెస్ట్ ఎక్కడెక్కడో దూర ప్రాంతాలలో ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళకైతే బట్టల షాపుల దగ్గర ఉండే కదా, వాళ్ళు పోయి తీసుకొచ్చుకోరు కదా. అంటే కానీ వాళ్ళ ధర్మం అది కాబట్టి అది అట్లనే వాళ్ళు ఉంటారు. బట్ ఆమె లోక కళ్యాణం కోసం వచ్చింది కాబట్టి, మన తెలంగాణలో పడ్డది, పక్క రాష్ట్రంలో పడింది కాబట్టి, కళ్ళ అందరి దగ్గరికి తిరిగి లోక కళ్యాణం చేయడానికి ఆమె అంతగా ఆమె సహాయం చేస్తుంది అన్నట్టు. అంటే అందరికి సహాయం చేస్తుందా? లోక కళ్యాణం గురించి, హత్యల గురించి కొన్ని చేంజ్ అవ్వాలి, ఇలా హత్యల గురించి చేంజ్ అవ్వాలి అని చెప్పేసి అని పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటాను అనడం ఏంటక్క? ఇప్పుడు తనని ఎన్నో తప్పుదోవలు పట్టిస్తున్నారు కదా కొన్ని విషయాలల్లో. అలాంటి విషయంలల్లా నేను దేవుడికి అంకితం అయిపోతా, నేను తప్పు, నేను అబద్ధము అని మీకు అనిపిస్తే నేను నిలువున నా ప్రాణం శివయ్య కోసం అర్పించుకుంటాను. అది చెప్పే విషయం అన్నిట్లలో చెప్తున్నా. అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే పబ్లిక్ అంతా కూడా డిస్టర్బ్ చేస్తుంది, బట్టలు లేకుండా బయట తిరగడము. అది సరే, మీరు నిన్న వచ్చారా భద్రకాళి దగ్గరికి కానీ ఎక్కడికైనా? లేదక్క రాలేదు. ఒకసారి మీరు విజువల్స్ లో చూసుకోండి ఎక్కడనైనా. ఇప్పుడు సరే, ఇప్పుడు మీ టీవీ ఉంది, మీ టీవీ మీద కొంతమంది రాళ్ళు విసురుతారు, కొంతమంది అరే పర్వాలేదు వాళ్ళ న్యూస్ ఛానల్ మంచిది అంటారు. అంటే ఇప్పుడు నేను కంటెస్ట్ చేశాను ఎమ్మెల్యేగా, ఒక ట్రాన్స్జెండర్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉదాహరణ చెప్తున్నా. సో నాకు సపోర్ట్ చేసే వాళ్ళు చేసిళ్ళు, చేయని వాళ్ళు చేయలేదు, దాంట్లో తప్పేం ఉండదు. అంటే వాళ్ళు ఇష్టంగా ఉన్నారు. బట్ ఇది కూడా అట్లనే కదా. కానీ రాళ్ళు వేసే వాళ్ళు నిజంగానే రాళ్ళు వెయ్యకుండానే ఇలా చేస్తుంది కదా, బట్టలు లేకుండా బయట తిరుగుతూ. ఒక మీడియానంతా కూడా ఇప్పుడు చాలా న్యూస్లు ఉన్నాయి, సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆడవాళ్ళకి సమస్యలు వస్తున్నాయి అని చెప్పేసి అని తీస్తున్నారు. మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్తుంటాను, కాదని చెప్పట్లేదు. కానీ ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా, రక్షణ శాఖ అనేది ఉంది కదా. అంటే వాళ్ళు చెయ్యండి ఈమె చేసేస్తుందా? ఇప్పుడు సరే, ఈ ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన కూడా కొంచెం
సనాతన ధర్మం గురించి మాట్లాడిండు. సో అలా అందరు ఎందుకు చేయట్లేదురా? కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుకొని తిరగట్లే కదా అక్క. ఆయన 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 అఘోరి కాదు కదా. ఓకే. అఘోరిలో నిజంగా ఇలా లిప్స్టిక్స్ రాసుకొని ఇలా అంతా చేసుకుంటూ పబ్లిక్ లోకి వచ్చేసి న్యూసెన్స్ చేసి ఇదంతా చేస్తారా అక్క? అది న్యూసెన్స్ అని మీకు అనిపిస్తుంది కావచ్చు. కొంతమంది కాళ్ళు మొక్కుతున్నారు కదా అంతమందిలో. నిన్న వేస్తమల్ టెంపుల్ కి వెళ్తే కూడా ఆమె ఆశీర్వాదం కోసం ఎంతో మంది జనాలు చూస్తున్నారు. ఆమెను ముట్టుకోవడానికి, టచ్ చేయడానికి, ఆమె పాదాలు వేసిన చోట ఆ మట్టిని తీసుకొని కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. అంటే కొంతమంది కూడా అంటున్నారు కదా పిచ్చి ముద్రలు వేస్తుంది, ఏంటో ఆసనాలు వేస్తుంది, అవన్నీ కూడా అసలు నిజంగా అసలు అంత సబ్జెక్ట్ అంతా నేర్చుకుందా? నిజంగా సనాతన ధర్మం తెలుసా? సంస్కృతి సాంప్రదాయాలు ఆమెకు తెలుసా? సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఏం చెప్పాలనుకుంటుంది? హిందువులకి కప్పుకొని ఉండడమా, విప్పుకొని ఉండడమా అని చెప్పేసి అని చాలా మంది కూడా విమర్శిస్తున్నారు కదక్క. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు ఆ అచ్చులు వేస్తుంది, అది రైట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ఆసనాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఏది చేస్తే ఏమైపోతది, ఎవరికి ఏం చేయాలి, ఎవరికి మంచి, ఎవరిని చెడు ఏంటి అనేది వాళ్ళకి అన్ని తెలుసు. ఇప్పుడు నేను చూసాను, నిన్న నైట్ 11-12 వరకు అదేమిటి శ్మశాన వాటికలని పూజ చేసింది. నేను రిక్వెస్ట్ చేశాను, కొంతమంది మీడియా వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి లైవ్ ఇవ్వండి మీరంటే లైవ్ ఇచ్చేసింది డైరెక్ట్ రాత్రి. అయితే కొంతమంది ఏమన్నారంటే రాజకీయ నాయకులు ఈమె వెనకాలండి ఎవరైతే కొంతమంది వేరే మతస్థులు ఈమెతో ఆడించేటువంటి నాటకాలు తప్ప, సో ఇదంతా కూడా ఒక ట్రాష్ అని అంటున్నారు. దానికి మీరేమంటారు అక్క? రాజకీయ నాయకులు డబ్బిస్తే తిని పక్కన కూర్చోవచ్చు, కానీ ఆమె ఇక మీరు అన్నట్టు మట్టి పూసుకొని ఇంత బయట తిరగాల్సిన అవసరం లేదు. రాయల్ లైఫ్ తిని ఉండొచ్చు కదా, ఆ డబ్బులు తీసుకొని. ఆయన ఆ శ్మశాన వాటికల్లో పడుకోవడం ఏంది, ఆయన రోడ్ల పైన తిరగడం ఏంది, ఆయన అంటే తన తిండి ఏందో, తన నడక ప్రవర్తన ఏందో, తను అవన్నీ భరించుకొని చేస్తుందంటే ఒకరి వల్ల అయితే కాదు. అంటే ఇప్పుడు కేవలం ఇప్పుడు అఘోరి ఒక సనాతన ధర్మం అనేది తెలియజెప్పడం కోసమని నెక్స్ట్ మహిళలకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి అని అంటున్నారు, అంతే కదక్క? దీని మీద పోరాడతాము అని చెప్పేసి అని బయటికి అంటే జనాల్లోకి వచ్చారంటారా? గుళ్ళు ఎన్నో గుళ్ళు అంటే ఇక్కడ అక్క మళ్ళీ ఇక్కడ ఏంటంటే పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని చెప్పేసి అని ఒప్పుకుంటున్నారు మీరు. అంటే పోలీస్ వ్యవస్థ పని చేయట్లేదు అంటున్నారు మీరు, అంతే కదక్క? నైట్ ప్రొడక్షన్ లేదు. అదే ఏపీలో తనకి తను వస్తుందంటే డిప్యూటీ సీఎం కావచ్చు, ఎవరైనా వచ్చి తనకి అంత స్వాగతం పలికారు. ఇక్కడ అది కూడా లేదు. ఒక ఎస్ఐ లేదు, ఒక సిఐ లేదు. వస్తున్నానంటే ఆ కానిస్టేబుల్ కూడా వాళ్ళ దారిలో వాళ్ళు ఫోన్ మాట్లాడుకుంటూనే పోతున్నారు, వాళ్ళే పోతున్నారు, కానీ ఆమెకు సెక్యూరిటీ ఇచ్చింది లేదు. నేను పక్కనే ఉన్నాను, నిన్న ఆఫ్టర్నూన్ టు నైట్ 12 వరకు తనతోనే ఉన్నాను. ఓకే. అంటే అక్క ఇక్కడ ఆమెకి స్వాగతం పలికిన వాళ్ళందరూ కూడా సనాతన ధర్మం తెలిసిన వాళ్ళు, స్వాగతం పలకని వాళ్ళందరూ పిచ్చి వాళ్ళు అని అంటారా? అట్లా నేను ఎందుకంటాను, తనకి ప్రొడక్షన్ ఇవ్వలేదు. ఎందుకంటే ప్రభుత్వాన్ని తను ఖండిస్తుంది కాబట్టి ఇక్కడ తెలంగాణలో తనకి ఆ ప్రొడక్షన్ ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు వేరే మతస్థులు ఏమంటున్నారంటే ఇది సనాతన ధర్మం, ఇప్పుకొని తిరగడం సనాతన ధర్మమా అని చెప్పేసి అన్ని విమర్శిస్తున్నారు అక్క చాలా మంది వేరే మతస్థులు. వాళ్ళకి మీరు ఏమంటారు? మరి ఇప్పుడు నేను కూడా మనం హిందువులం అక్క, ఇగో మనం హిందువులం అన్నప్పుడు కట్టు బొట్టు సాంప్రదాయం అన్ని ఉంటాయి, కాదని చెప్పట్లేదు. తను కూడా ఇప్పుడు బొట్టు పెద్దగా పెట్టుకుంటుంది, లిప్స్టిక్ అనేది మరియు మన అఘోరి పెట్టుకుంటారో లేదో నాకైతే తెలియదు. సో విభూతి రాసుకుంటుంది. పంపిస్తా చూడండి, అఘోరీలు ఇంకా నగలు, నాణ్యాలు, నక్షత్రాలు అన్ని వేసుకొని అంటే కుంభమేళ దగ్గరనో లేకపోతే ఇంకెక్కడనో కాశీలోనో అక్కడెక్కడ ఉండాల్సిన వాళ్ళు ఇలా జనారణ్యంలోకి వస్తే, ఇప్పుడు బీచ్ ఉంటుంది అక్క, వాళ్ళ డ్రెస్సింగ్ స్విమ్మింగ్ డ్రెస్ ఉంటుంది కాబట్టి, సో అక్కడ వాళ్ళ డ్రెస్ వేసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వింతగా చూడరు. కానీ ఇక్కడ పల్లెటూరుకి ఎవరైనా వచ్చి అలా వస్తే గనక అక్కడ పని చేసుకున్న వాడు కూడా పక్కన పెట్టేసి వింత పశువులాగా చూస్తారు ఆ జనాల్ని, అవునా కదక్క? సో అట్లాంటిది ఈ అఘోరి అనే ఆమె ఒకవేళ మంచి చేయాలి అనుకుంటే గనక సో ఆమెకు వచ్చిన ముద్రలతోటో ఆమెకు వచ్చినటువంటి మంత్రాలతోటో మాయలతోటో మార్చలేదంటారా? ఈ విధంగా ఇప్పుకొని జనారణ్యంలోకి వస్తే ప్రజలందరి అటెన్షన్ గ్రాప్ చేసుకొని ప్రజలు ఇట్లా చూస్తూ ఉంటారు తప్ప నిజంగా ఒరిగింది ఏంటిది? ధర్మం గురించి, సంస్కృతి గురించి, సాంప్రదాయం గురించి ఆమె చెప్పింది ఏంటి అనేది చాలా మంది అనుకుంటున్నారు. ఒకసారి నన్ను ఇంటర్వ్యూకి పిలవండి, అక్కడ మాట్లాడుకున్నాం. ఇదంతా మాట్లాడింది మళ్ళీ అక్కడ మాట్లాడాలి, మళ్ళీ వేరే కాడ ఇదే అడుగుతారు. తప్పకుండా పిలుస్తాను నా ఛానల్ కి, కంపల్సరీ అడుగుతాను. నాకు కూడా తెలుసుకోవాలనేది సనాతన ధర్మం ఏంటి, అసలు ఏంటి అని, సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి అని. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ.
న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.